నమస్కారం, అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 42 అంశాలకు ఆమోదం తెలిపిన వైనం. పోలవరం బానకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని సీఎం స్పష్టీకరణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరొక కేసు నమోదు. గుంటూరు మిర్చియార్డు వివాదంలో జగన్తో పాటు అంబటి మరికొందరు వైసీపీ నేతలపైన కేసు నమోదైన వైనం. 41A నోటీసులు జారీ చేసిన నల్లపాడు పోలీసులు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ పర్యటనలో సింగయ్య మృతి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల, సింగయ్య మృతికి పూర్తి బాధ్యులు వైఎస్ జగనేనని ఆగ్రహం. పోలవరం బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకువెళ్లే కార్యాచరణ రూపొందించామని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై మరొక పోలీసు కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డులో ఆయన జరిపిన పర్యటనకు సంబంధించి ఈ కేసు దాఖలైంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ జగన్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు మిర్చియార్డు ఘటనతో ఆయనపై మరో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రజలను వంచారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్లని ఆయన ఇప్పుడు ఓటమి తర్వాత జన సమీకరణ పేరుతో బల ప్రదర్శనలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటనపై షర్మిల స్పందించారు. జగన్ కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం మొదటి తప్పని, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోను ఫేక్ అని ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూశాను. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారో పోలీసులో నాకు తెలియదు ఎవరు చెప్పారో, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు.
అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోనే 50 కార్లు ఉన్నాయట. 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు. ఇంతమంది జనం మధ్య కాన్వాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కార్ కింద పడ్డారు అనిపిస్తుంది. పోలీసులు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వలన ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వరదలు, దసరాల ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, టెక్నాలజీ ద్వారా ఒక చోట కూర్చొని సమీక్ష చేస్తున్నారని ఎంపీ తెలియజేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు అభినందిస్తున్నాను. చూస్తే మోడల్ పోలీస్ స్టేషన్, మొన్నే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కూడా సార్ సత్యనారాయణపురంలో ఓపెన్ చేశారు. తప్పకుండా ఆ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా విజయవాడ నగరంలోనే కాదు, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు మోడల్ పోలీస్ స్టేషన్గా వచ్చే విధంగా. నేను సెంట్రల్ హోమ్ కమిటీలో కూడా ఉన్నాను మెంబర్ని. దాంట్లో కూడా పోలీసులకి అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ మీద రెగ్యులర్గా ఎల్లుండ 2వ తారీఖు 3వ తారీఖు కూడా హోమ్ కమిటీ మీటింగ్ ఉంది. దాంట్లో కూడా సార్ సూచనలు తీసుకుని తప్పకుండా విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి ఎటువంటి మోడర్న్ టెక్నాలజీస్ కావాలో కూడా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, మా చెల్లి అనిత గారి సహకారంతో, డీజీపీ గారి సహకారంతో ఏమేమి అవసరాలు ఉన్నాయి చేస్తామని తెలియజేస్తా. మరొక్కసారి సార్, విజయవాడ ప్రజలు నిజంగా దాతృయత హృదయం ఎక్కువ. మనం ఒక్కసారి పిలిపిస్తే మనం చూసాం, వరదల సమయంలో ఎంతోమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ సేవ చేయటమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి దేశంలో ఎక్కడా లేని విధంగా 650 కోట్లు వచ్చిందంటే దాంట్లో మెజారిటీది విజయవాడ ప్రాంతంలో ఇక్కడ నివసించే ప్రజలే కాకుండా దూర ప్రాంతాలు ఇక్కడి నుంచి వెళ్ళిన. ఆయన కమిషనర్ గారు అయినప్పుడు నేను కొంచెం పైన అడిగా, కొంచెం మంచి కమిషనర్ అయ్యండి అట్లా ఉంటారు అనుకున్నా. ఆయన కమిషనర్ అయిన కాడి నుంచి కూడా విజయవాడ నగర డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం చూస్తే టెక్నాలజీని అనుసంధానం చేయడంలో వారే దిట్ట. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ని యూజ్లోకి తీసుకొచ్చారు. మనం ఎప్పుడో 2014 to 19 ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ని గత ప్రభుత్వ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూమ్కి మూతపడితే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ని తీసుకురావడమే కాకుండా మా అందరినీ మమేకం చేసి డ్రోన్స్, అంటే 29 పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్లు ఉండి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా డ్రోన్ల ద్వారా వాటిని నిరోధించడంలో మా కమిషనర్ గారి పాత్ర గణనీయంగా ఉంటుంది. తప్పకుండా వారికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ నాయకుల జులుం కొనసాగుతూనే ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి విమర్శించారు. ఆటోనగర్ ఐలాకు మంచినీరు అందించాలని కార్పొరేటర్ ప్రసాద్ ప్రతిపాదించారని, ఐలాకి మంచినీరు తీర్మానాన్ని కౌన్సిల్ తిరస్కరించడం దారుణమని చెప్పారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదని అన్నారు. కృష్ణమ్మ చెంతన ఉన్న విజయవాడకు మంచినీరు సమస్య ఉండదని అందరూ భావిస్తారని అన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న ఆటోనగర్ ఐలాకు మంచినీరు అందించలేకపోవడం దారుణమని అన్నారు. వీటితో పాటు మరికొన్ని తీర్మానాలను పెడితే తిరస్కరించారని మండిపడ్డారు. తిరస్కరిస్తా ఉన్నారు. కనీసం ఆన్సర్ అన్నా చెప్పండి, ఈ కౌన్సిల్లో సమాధానం అన్న ప్రజలకు చెప్పండి అంటే దాని మీద ఆన్సర్ లేదు. అట్లాగే 3వ అంశం, 4వ అంశం వాళ్ళ నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పి ఈ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం రాకముందే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు డైరెక్షన్ ఇస్తే సెంట్రల్లో 1 టౌన్ నియోజకవర్గంలో ఆ రోజున మరి సితారా సెంటర్లో ఇదే కౌన్సిల్లో తీర్మానం చేసి ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేస్తామని ఇదే కౌన్సిల్లో తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే ₹1 వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు, 70 లక్షలు కార్పొరేషన్ పెట్టుకుంది. ఇవాళ అట్లాగే సేమ్ అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ కోర్టు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో లేదు, విజయవాడ నగరంలో 1 టౌన్లో ఉంది, సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది.
మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయమంటే దానికి 1,90,00,000 ఎస్టిమేట్ వేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తానన్నా కూడా ఈ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది, ఈ తీర్మానాన్ని రిజెక్ట్ చేశారు. అట్లాగే వాళ్ళ డిస్ప్లే డివైజ్డ్ బోర్డులు 3 నెలల నుంచి విజయవాడ నగరంలో ఇష్టానుసారంగా అధికారులు పీకేసి కమిషనర్ గారు ఆయన ఇష్టానుసారంగా ఈ అధికారులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ కార్పొరేషన్కి రావాల్సినటువంటి సుమారు 22 కోట్ల రూపాయలు నష్టం వచ్చేటట్టు జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి రూల్స్ ని వాళ్ళు పెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదించట్లేదు. 485 కుటుంబాలకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఈ కౌన్సిల్లో కనీసం చర్చిస్తామన్నా కూడా చర్చించడానికి ఆస్కారం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తా ఉన్నారు. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే 8వ అంశం, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా చట్టపరంగా ఉద్యోగం ఇచ్చినప్పుడే నియమ నిబంధనలు ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తికి కూడా నియమ నిబంధనలు ఉంటాయి. ఈ రకమైనటువంటి నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళు ఏ ప్రభుత్వం రానియండి ఆ ప్రభుత్వ షరతులకు అనుగుణంగా లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటిది వాళ్ళు 8వ అంశంలో గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో విజయవాడ నగరాన్ని నాశనం చేశారని కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆరోపణలు గుప్పించారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలని కోరితే టీడీపీ నాయకులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. మంచినీరు అడిగితే సస్పెండ్ చేస్తారా? ఆయన ప్రశ్నించారు. కూటమి నాయకులు పెట్టిన అనేక ప్రతిపాదనల్ని తిరస్కరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఒంటెద్దు పోకడతో పాలకపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ మీ అందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఈ ప్రతిపాదనలో మేయర్ గారు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫ్లోర్ లీడర్ ఎవరైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోకడలో ఈ రోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడలో సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున మూడో అంశంలో ఏముందంటే మొమ్మనేని ప్రసాద్ గారు ఆటనగర్ వాళ్ళకి, ఐలా వాళ్ళకి వాటర్ మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము, మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు ఎట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయటం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళకి ఆ దమ్ము లేక, అంటే మంచినీళ్ళ కోసం అడిగితే సస్పెండ్ చేసామని ఇవ్వాలి వాళ్ళు, అది ఇవ్వటానికి కూడా ఇబ్బంది పడాలి, రేపు పొద్దున మనం ఇబ్బంది డిఫెన్స్లో పడతామని చెప్పి భావించి వాళ్ళు విరమించుకున్నారు, సస్పెన్షన్ కూడా విరమించుకున్నారు. అంటే న్యాయబద్ధంగా విజయవాడలో ఉన్నటువంటి మా పార్టీ కూటమి ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఏదైనా సరే ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా ప్రతిపాదన తిరస్కరించడానికి లేదని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం. విజయవాడ నగరంలో భూ కబ్జాలు అధికమయ్యాయని కౌన్సిల్ సభ్యులు బోయ సత్యబాబు ఆరోపించారు. కామన్ సైట్లను ఎక్కడెక్కడ ఆక్రమిస్తున్నారని, 100 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని అన్నారు. విజయవాడ నగరానికి గత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2 మోసం చేస్తాయని ఆరోపణలు గుప్పించారు. జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మొత్తం 148 ఎజెండాలు ఇప్పటికీ 33 మాత్రమే చర్చకి అవకాశం కలిగింది. ఈరోజు కౌన్సిల్లో ప్రధానంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మన నగర ప్రజల మీద 40 కోట్ల భారం మోపేదానికి ఇళ్ల రీసర్వే 100% చేసి మినిమం 20% పెంపుదల చేయాల్సినటువంటి ఈ నగర ప్రజల మీద భారాల విషయం మీద సిపిఎం పక్షంగా పాలకపక్షాన్ని, ప్రతిపక్షాలను కూడా సిపిఎం పక్షంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఆనాడు వైసీపీ ఆస్తి విలువ ఆధారంగా బీజేపీ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల పెంపుదల భారీగా చేసినప్పుడు తెలుగుదేశం పక్షం వారు
ఈ బాధుడే బాధుడు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం ఈరోజు వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అంశం, దీన్ని సవరిస్తాం సమీక్షిస్తామని చెప్పారు. దాన్ని సవరించకుండా సమీక్షించకుండా మరలా ప్రతి నగరపాలక సంస్థ మీద మినిమం 20% ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మీద రాబట్టాలంటున్నారు. అంటే ఈరోజు నగర ప్రజల మీద 40 కోట్లు మినిమం వసూలు చేయాలని కూడా టార్గెట్ పెట్టారు. ఇది 40 కోట్లు కాదు, రాబోయే రోజుల్లో ఈ సర్వే అనంతరం 80 కోట్లు చేరుకున్న ఆశ్చర్యపోవసరలా. మరో ముఖ్యమైన అంశం, విజయవాడ నగరానికి సంబంధించినటువంటి పాలనా వ్యవస్థ, అంటే అధికారుల యొక్క సంఖ్య కుదించుకుపోతుంది. ముఖ్యమైనటువంటి ఏసీజీ ఇటువంటి ముఖ్యమైన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ 7 అధికారులు ఈరోజు నగర పరిపాలనలో లేని పరిస్థితి, అంతా ఇన్ఛార్జీల పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం జేఎన్ఆర్ఎం ఇల్లు 100 కోట్ల విలువైన ఇల్లు కట్టేసి రెడీగా ఉన్నా కానీ 800 మంది లబ్ధిదారులను గుర్తించినా కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా గత 5 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఈ ఇల్లుని పంపకాల్లో తేడాల వలన ప్రస్తుతం ఆపేశారు. వెంటనే ఆ ఇల్లుని ఇవ్వాలని చెప్పి ఈరోజు సిపిఎంగా కౌన్సిల్లో మేము ప్రతిపాదన పెట్టాం, ఆమోదించారు. కానీ ఎప్పుడు ఇస్తారనే సమాధానం కోరితే వచ్చే కౌన్సిల్ నాటికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఈ విజయవాడ నగరానికి సంబంధించి కార్మికుల యొక్క కొరత వెంటాడుతుంది. ఈ కార్మికుల సంఖ్యని గత 4 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ఆమోదించినా కానీ గత వైసీపీ పాలకపక్షం కార్మికుల అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం ఇండక్షన్ స్టవ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అంకమ్మనగర్లోని 40వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పలువురు టీడీపీ ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక 8 కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పూర్తిగా వెస్ట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే 150 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది. అయితే అంగన్వాడీ కేంద్రాలు అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపుమల్చే ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉంది మనందరం చూస్తున్నాము. ఈ ఇండక్షన్ స్టవ్లు పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలని అందుకోబోతున్నారు. వాళ్ళకి నా చేతుల మీదుగా పట్టాలు అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో, అదేవిధంగా కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో, రబ్బర్ మ్యాట్స్తో ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటన్నిటిని చేంజ్ చేయడం జరిగింది. సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా మన భావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన సర్టిఫికెట్స్, అదేవిధంగా ఇండక్షన్ కిట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాము. స్థానికంగా కార్పొరేటర్ పద్మావతి గారు, అదేవిధంగా రాజీవ్ ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాము. సిబ్బంది అందరికీ కూడా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జగన్ ట్వీట్పై మాట్లాడిన గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని జగన్ చూస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటమే జగన్ లక్ష్యమని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమని గుర్తించి కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలు ఎవరు విశ్వసించడం లేదు. జగన్ సత్తెనపల్లి టూర్ ద్వారా 3 మరణాలకి కారణమయ్యారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అక్కడి నుంచి నోవాటర్లకు వెళ్తే అక్కడ మేము జనవాణి కార్యక్రమం, అది జనవాణి కార్యక్రమం అంటే జనంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుని మళ్ళా ఇన్ రిటర్న్ నీకు చెప్పి నీ ద్వారా, నీ ప్రభుత్వం ద్వారా అప్పుడున్నటువంటి నువ్వు పరిపాలన ఉన్నావు కాబట్టి పంచి చేపిద్దాం ప్రజలకని చెప్పి ఒక ఆలోచనతో జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకుని మేము నీకు నాకు రోడ్లు అంటే పడలేదు. మేము
అది అవుట్డోర్ కాదు, అది ప్రోగ్రామ్ ఇండోర్ ప్రోగ్రామ్. అది ఒక హోటల్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ పెట్టుకుంటే మీరు నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటికి రానిచ్చారా? ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన మీద, ఎన్ని రకాలుగా నోటీసులు ఇచ్చారు లోపల ఉన్న ఆయన మీద. వాస్తవం కాదా ఇది? ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజల పక్షాన బయటకు వచ్చినప్పుడు రానిచ్చావా నువ్వు? ఐ థింక్ నేను అనుకుంటాను ఈస్ట్ గోదావరి అనుకుంటా, అనపర్తి అనుకుంటాను. అనపర్తి దగ్గర ఏదో పొలాలకు రైతులు పరామర్శించడానికి వెళ్తే రోడ్డు మీద ఆపేస్తున్న వాస్తవం కదా? ఆయన వెహికల్స్ అన్ని లాక్కుంది వాస్తవం కదా? దానికి ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ఉండేటటువంటి క్యారవాన్ బస్సుని ఆ వయసులో కూడా నిచ్చినేసుకుని ఎక్కిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఆంక్షలు కదా ఇవన్నీ? అరే పక్కన మా ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఇప్పటంలో మీరు పగల కొడుతుంటే ఇప్పటం వెళ్దామని బయలుదేరితే మీ పోలీసులందరూ వచ్చేసి గేటు మూసేసి వెళ్తానికి లేదంటే మేము మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని నెట్టుకుని మేము ఇప్పటం వెళ్ళిన వాస్తవం కదా? ఆ ఎప్పటం వెళ్తుంటే జీబ్ ఎక్కాలని చెప్పి కేసు పెట్టింది వాస్తవం కదా? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వడం అనిపిస్తుంది, మీరు గతంలో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారని చెప్పి ప్రజలు అయితే అనుకుంటారో అది వాస్తవం ముమ్మాటికి. మీకు తెలియదు కదా బయట. అరా వాళ్ళదాకా ఎందుకోండి, ఆ స్థాయికి నేనే సత్యనపల్లి వైపు కానీ లేదంటే మాచర్ల వైపు కానీ వెళ్తుంటే మీ నాయకులు వెళ్ళొచ్చారా మమ్మల్ని ఏమన్నా? మీ పోలీసులు ఎక్కడికంటే మా మీద ఆకర్షణ పెట్టారు కదా. మీ ప్రభుత్వంలో జరగలేదా? ఎట్లా మాట్లాడుతుంది అంత నిస్సిగ్గుగా? అసలు ఇన్ని ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళని కానీ బయటకు రోడ్డు మీద రాణించారా మమ్మల్ని ఎప్పుడైనా మీరు? కానీ ఇవాళ మీరు సంవత్సరం కాలంలోనే మొదటి సంవత్సర కాలంలోనే మీకు మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కనుక, ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం కనుక, రాజకీయాల ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి కనుక, మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం కనుక నీకు మొదటి సంవత్సరంలోనే నువ్వు రోడ్డు మీదకి రావడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది మేము. నీకు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా నీకు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాం మేము. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాను? సత్తెనపల్లి పర్యటనకు నువ్వు పెట్టుకున్న పర్మిషన్ ఏంటి? నీకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి? అంతకు ముందు వారంలో నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? రైతుల పరామర్శ పేరుతో పొదులు పోయి పొదుల్లో ఏం చేసావు నువ్వు అక్కడ? రైతులకు గిట్టుబాటు ధర వచ్చే సంగతి ఏమో కానీ రైతులు పండించినటువంటి పంటను కూడా నాశనం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీని ఇది కదా. నువ్వు రైతులు పరామర్శించడం పోయినవాడివి ఫ్లెక్సీలు పట్టుకుని ఒక్కొక్కరిని రఫా నరుకుతామని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు వేసుకుని పోవటం రాజకీయ నాయకుల లక్షణమా? అయినప్పటికీ నీకు సత్యనపల్లి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చావు. పొదులులో నువ్వు చేసినటువంటి సంఘటనకి నీ మీద కేసులు పెట్టి లోపల వెయ్యవలసి ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటావేమోనని ఒకే ఒక ఆలోచనతో మళ్ళా నీకు సత్యనపల్లి టూర్కి వెళ్తానికి నీకు పర్మిషన్ ఇచ్చాం. ఆ పర్మిషన్ క్లియర్గా చెప్పాం నీకు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రెంటపాళ్ళు అనే ఒక గ్రామంలో నీ ప్రోగ్రాం. దానికి నువ్వు వేరే రకంగా వెళ్ళాలి నువ్వు దానికి. అది కూడా నువ్వు చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానికి నువ్వు. చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్తాడు? నీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నువ్వు అసలు ఈ తాడేపల్లి నుంచి బయటకు రాగలుగుతావు నువ్వు? కానీ నీకు అన్ని నిబంధనలు పెట్టి నువ్వు వెళ్ళన్నాయి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తుంటే మీరు చేసిన ఘనకార్యం ఏంటి ఆ రోజున? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ 42 అంశాలకు ఆమోదం తెలిపిన వైనం. పోలవరం బానకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని సీఎం స్పష్టీకరణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరొక కేసు నమోదు. గుంటూరు మిర్చియార్డు వివాదంలో జగన్తో పాటు అంబటి మరికొందరు వైసీపీ నేతలపైన కేసు నమోదైన వైనం. 41A నోటీసులు జారీ చేసిన నల్లపాడు పోలీసులు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ పర్యటనలో సింగయ్య మృతి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల. సింగయ్య మృతికి పూర్తి బాధ్యులు వైఎస్ జగనేనని ఆగ్రహం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.